నా లైఫ్‌లో ఏ కష్టాలు లేవు. నేను చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉన్నాను. చాలా స్మూత్‌గా ఎళ్ళిపోతుంది నా లైఫ్ అనుకునేవాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసేయొచ్చు. కానీ నా లైఫ్‌లో కూడా ఎంతో కొంత కష్టం ఉంది. నాకు కష్టాలున్నాయి అని ఫీల్ అయ్యేవాళ్ళు ఈ వీడియో చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరికొచ్చి, "నాన్న నేను ఈ కష్టాలు పడలేను. నాకు ఈ జీవితం అంటేనే విసుగొస్తుంది, విరక్తొస్తోంది. అయినా నాన్న ఇన్ని కష్టాలు నాకే రావాలా?" అంటూ తన బాధను చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. తండ్రి సైలెంట్‌గా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి తీసుకెళ్ళాడు అమ్మాయిని. గ్యాస్ పొయ్యి మీద ఉన్న 3 బర్నర్ల మీద 3 గిన్నెలు పెట్టి వాటిల్లో నీళ్లు పోసి ఒక గిన్నెలో బంగాళదుంపలేసాడు. ఇంకొక గిన్నెలో కోడిగుడ్డు వేశాడు. మూడో గిన్నెలో కాఫీ గింజలేసాడు. తండ్రి తనతో అలా నిర్లక్ష్యంగా ఉండి ఏమీ మాట్లాడకుండా తను చేస్తున్న పని కోపం వస్తున్నా కూడా అలాగే చూస్తూ ఉండిపోయింది. అలా 20 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆపేసి ఆ గిన్నెని దించి వాటిని తన కూతురు ముందు పెట్టి, "ఏం జరిగిందో ఆలోచించి చెప్పు" అన్నాడు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న ఏం చేశాడో అర్థం కాలేదు. వాటిని చూసి, "ఏముంది, దుంపలు మెత్తబడ్డాయి, కోడిగుడ్లు గట్టిపడింది, కాఫీ డికాషన్ వచ్చింది. అయినా నాన్న ఇదంతా నాకెందుకు చెప్తున్నావు, నన్నెందుకు అడుగుతున్నావు" అని చెప్పి కొంచెం కోపంగా అడిగింది. ఆ తండ్రి అప్పుడు చిన్నగా నవ్వి ఇలా చెప్పాడు, "అమ్మా, ఈ 3 ఒకే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. అంటే ఒకేలాగా ఒకే రకమైన గిన్నెలో మూడింటికి ఒకే వేడి తగిలింది. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి, రియాక్ట్ అయ్యాయి. అది గమనించావా?" అని అడిగాడు. మామూలుగా గట్టిగా ఉండే దుంపలు మెత్తబడ్డాయి. చితికిపోయే గుడ్డు గట్టిపడింది. గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తబడి వాటిల్లో రసాన్ని ఊరించి నీటి రంగునే మార్చేసింది. అవునా కాదా? ఇప్పుడు చెప్పు, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నువ్వెలా ఉండాలనుకుంటున్నావు? ఆలుగడ్డలాగా కష్టాలకు తట్టుకోలేక మెత్తబడిపోయి వీక్ అయిపోతావా? గుడ్డులాగా నీ మనసుని గట్టిగా చేసుకుంటావా? లేక కాఫీ గింజల్లాగా వచ్చిన పరిస్థితుల్ని నీకు అనుకూలంగా మార్చుకుంటావా అని అడిగాడు. ఆ తండ్రి చెప్పిన మాటలు ఆ అమ్మాయి ఆలోచించే విధానాన్నే మార్చేశాయి. ఇప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు. బాధ కూడా పోయింది. బాధ కూడా లేదు. వాటి స్థానంలో కొత్త ఆశ, కొత్త ధైర్యం, జీవితాన్ని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం కనిపించాయి. ఫ్రెండ్స్, జీవితంలో కష్టాలు అందరికీ వస్తాయి. కానీ కష్టాలు నిన్ను మార్చాలా లేక నువ్వే ఆ పరిస్థితులను మార్చాలా అనేది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడో ఒకటి గుర్తుంచుకో, కష్టాలు మనల్ని వీక్ చేయడానికి రావు, మనలోని బలాన్ని బయటికి తీయడానికి మాత్రమే వస్తాయి. జీవితంలో కూడా పరిస్థితులు అందరికీ ఒకేలా ఉండవు, ఒకేలా రావు. కానీ వచ్చిన పరిస్థితులకి నువ్వెలా రియాక్ట్ అవుతున్నావు అనేది నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. ఒకసారి నువ్వే ఆలోచించు. నీకు వచ్చిన కష్టం ఎవ్వరికీ రానంత పెద్ద కష్టం, లేదా నీకు వచ్చిన కష్టం ఎప్పటికీ అలాగే ఉండిపోతుందా? ఒకసారి ఆలోచించు. ఇంతకుముందు నీకు కష్టాలు ఏం రాలేదా? అవి నువ్వు దాటలేదా? వచ్చాయి కదా. సో ఇప్పుడు వచ్చిన కష్టం కూడా పర్మనెంట్గా ఉండిపోదు కదా. అలా ఎన్నిసార్లు అని చెప్పి వచ్చిన కష్టానికి ప్రతిసారి నువ్వు ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకుని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు. నీకన్నా పెద్ద పెద్ద కష్టాలు పడిన వాళ్ళు లేరా? రామాయణంలో సీతమ్మ తల్లి పడలేదా? అరణ్యవాసం చేస్తున్న రాముడు పడలేదా? అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులు ఎదుర్కోలేదా కష్టాలు? అంతకన్నా గొప్ప కష్టాలు మనకేం రాలేదు కదా. ఇప్పుడు నీకొచ్చిన కష్టం ఇది దాటితే బాగుండు, దాటితే బాగుండు అనుకోవడం కాదు. ఇప్పుడు నీకు వచ్చిన కష్టం తీరిపోతుంది. దీని తర్వాత ఇంకో కష్టం వస్తుంది. మళ్ళీ వీక్ అయిపోతావా? నువ్వు చేయాల్సింది అది కాదు. నాకు ఎంత కష్టం వచ్చినా నేను తట్టుకునేలా నా మనసుని ట్రైన్ చేసుకోవాలి. ధైర్యంగా నిలబడాలి ఎంత పెద్ద కష్టం వచ్చినా అని. అలాంటప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నీకన్నా గొప్ప కష్టాలు పడిన వాళ్ళ స్టోరీస్ విను. వాళ్ళ స్టోరీస్ని గుర్తు తెచ్చుకో. వాళ్ళకన్నా పెద్ద కష్టం కాదు కదా అని నీకే అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు నీ ముందు ఎంత పెద్ద కష్టమైనా కానీ చాలా సింపుల్గా, చిన్నగా అనిపిస్తుంది. నువ్వు ఏదైనా సాల్వ్ చేయగలవు అనిపిస్తుంది. నేను చెప్పిన ఈ మాటని మనసులో పెట్టుకో. ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్.